దేవుని వాక్య నిమిత్తమై మరి రెండవ రాసుల గ్రంథము 23వ అధ్యాయము 23వ అధ్యాయం మొదటి 3 వచనాలను మనం ఈ విధంగా చదువుతున్నాం. అప్పుడు రాజు యూదా పెద్దలందరినీ, యెరూషలేము పెద్దలందరినీ, రాజుగారి దగ్గరికి వాళ్ళందరినీ కూడా ఏం చేశారంటండి? పిలిచాడట. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు రాజు ఎవరిని పిలిచాడట? యూదా పెద్దలందరినీ, యెరూషలేము పెద్దలందరినీ, వాళ్ళందరినీ కూడా ఆ రాజుగారి దగ్గరికి పిలిచాడు. మీరు అందరూ ఒకసారి రండి అని ఒక మీటింగ్కి కాల్ఫర్ చేశాడనమాట. వాళ్ళందరినీ పిలిచాడనమాట. ఇప్పుడు ఎవరైనా మనల్ని పిలిస్తే మనం ఏం చేస్తాం? వెళ్తాం కదా. ఆమేన్, హల్లెలూయా. దట్టు రాజుగారు పిలిస్తే ఖచ్చితంగా వెళ్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి రాజు యూదా పెద్దల్ని, యెరూషలేము పెద్దల్ని, వీళ్ళందరినీ కూడా పిలిచారు. ఓకే, యూదా వారందరినీ, యెరూషలేము కాపురస్తులందరినీ కూడా, యాజకులను, ప్రవక్తలను, అల్పులేమి, గణులేమి, జనులందరినీ పిలుచుకొని యెహోవా మందిరమునకు వచ్చి వారు వినుచుండగా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 2వ వచనంలో మనం ఏం చూస్తున్నామండి? యూదా వారందరినీ, యెరూషలేము కాపురస్తులందరినీ, యాజకులు, ప్రవక్తలు, అల్పులేమి, గణులేమి, జనులందరినీ కూడా పిలుచుకొని యెహోవా మందిరమునకు వచ్చి వారేం చేస్తున్నారు? దే ఆర్ లిసనింగ్. ఆమేన్. ఏం వింటున్నారు? రాజుగారు ఏం చెప్తారు, రాజుగారు ఎందుకు పిలిచారు, ద పర్పస్ ఆఫ్ గాలింగ్, ఎందుకు మమ్మల్ని పిలిచారు, ఏ ఉద్దేశంతో పిలిచారు, ఏం చెప్పడానికి పిలిచారు అని చెప్పేసి ఎక్కడికి పిలిచారట? యెహోవా మందిరమునకు వచ్చి వారు వినుచుండగా. ఆమేన్, హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకి వినే మనసు ఇచ్చునుగాక. వినాలి. ఫస్ట్ వింటే, కొంతమంది పూర్తిగా వినరు, వినకుండానే రెస్పాండ్ అయిపోతుంటారు. వినుట వల్ల మనకి ఏం కలుగుతుందట? విశ్వాసం కలుగుతుంది. ఆమేన్. కాబట్టి మనం ఎలా ఉండాలి? వినేవారముగా ఉండాలి. ఆమేన్. వాళ్ళందరూ దేవుని మందిరము, యెహోవా మందిరమునకు వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారట? వింటున్నారట. ఆమేన్, హల్లెలూయా. వినుచుండగా యెహోవా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథములోని మాటలన్నిటినీ కూడా చదివించెను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాజుగారు చాలా మంచి రాజుగారు. ఈ రాజు మంచి ఆధ్యాత్మిక నాయకత్వం కలిగిన రాజు, దైవ చింతన కలిగిన రాజు, వాక్యానుసారమైన రాజు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని మందిరంలో దేవుని వాక్యాన్ని, నిబంధన గ్రంథములోని మాటలన్నీ కూడా వినాలని, వారు బాగుపడాలని, వారు విధేయత చూపించాలని, వారు పొందుకోవాలని ఆశ కలిగిన వాడు. ఆమేన్, హల్లెలూయా. వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చేవాడు, వాక్యంలో ప్రతిష్ఠించేవాడు, వాక్యం పట్ల సమర్పణ కలిగి ఉండాలని కోరుకునేవాడు ఈ రాజు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశారంట? వాళ్ళందరూ అల్పులేమి, గణులేమి, యాజకులు, ప్రవక్తలు అందరూ, ఎవ్రీబడి, రాజుగారి ఆధ్వర్యంలో దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఏం చేస్తున్నారంట? మందిరము దొరికిన నిబంధన గ్రంథములోని మాటలన్నిటినీ కూడా చదివించెను. 3వ వచనం. రాజుగారు ఒక స్తంభం దగ్గర నిలబడి యెహోవా మార్గమందు నడిచి ఆయన ఆజ్ఞలను, రాజు ఒక స్తంభము దగ్గర నిలబడి యెహోవా మార్గమందు నడిచి ఆయన ఆజ్ఞలను, కట్టడలను, శాసనలను
పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో గైకొని ఈ గ్రంథమందు రాయబడి ఉన్న నిబంధన సంబంధమైన మాటలన్నిటినీ కూడా స్థిరపరచుదుమని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ కూడా ఆ నిబంధనను సమ్మతించిరి. ఆమేన్. ఒక నిబంధన చేశారట. ఏం చేశారు? చెప్పండి అందరూ. నిబంధన అంటే ఏంటి? ఒక కవనెంట్. నిబంధన అంటే ఒక కవనెంట్ బిట్వీన్ టూ పీపుల్. దెర్ ఇస్ ఎ అగ్రిమెంట్. ఇలా చేద్దాం, ఇలా ఉందాం, ఇలా వెళ్దాం అంటే దేవునితో నిబంధన. ఆమేన్, హల్లెలూయా. లేకపోతే దేవునితో ఒక అంకిత భావంతో. కొన్నిసార్లు మనం దేవునితో ఒక నిబంధన కలిగి ఉండాలి. మనం సులువుగా మాట్లాడుకోవాలంటే ఒక సమర్పణ కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మన దగ్గర జ్ఞానం ఉండొచ్చు, మన దగ్గర తెలివితేటలు ఉండొచ్చు, మన దగ్గర సామర్థ్యం ఉండొచ్చు, మన దగ్గర అన్నీ ఉండొచ్చు. కానీ సమర్పించుకునే మనసు లేకపోతే, ఆ అంకిత భావం లేకపోతే, చెయ్యాలనే ఆశ తృష్ణ మనలో లేకపోతే ఖచ్చితంగా ఆ పనిలో మనం విజయం సాధించలేం. ఆమేన్, హల్లెలూయా. నీ దగ్గర ఎన్ని ఆలోచనలన్నా ఉండొచ్చు, ఎందుకు? సమర్పణ లేకపోతే. మన దగ్గర ఎన్ని క్వాలిటీస్ అయినా ఉండొచ్చు, ఎందుకు? సమర్పణ లేకపోతే. దాన్ని నువ్వు సమర్పించుకుని డెడికేట్ చేయకపోతే. ఒక డెడికేటివ్గా నేను అందుకే గత శుక్రవారం చెప్పాను, హౌ కెన్ వి స్ట్రెంగ్త్. మనం ఎలా బలవంతులు అవుతాం అంటే ఒక సమర్పణ తీసుకుని ఆ సమర్పణ సాధన చేస్తే అప్పుడు మనం బలవంతులు అవుతాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే ఒక నిబంధన తీసుకోవాలి, ఒక సమర్పణ తీసుకోవాలి, ఆ సమర్పణ సాధన చెయ్యాలి. ప్రతిరోజు ఈ పని చేస్తాను. ఆమేన్, హల్లెలూయా. నేను ఇప్పుడు రాజుగారు పిలిపించారట వీళ్ళందరినీ పిలిపించి వాళ్ళతో ఒక నిబంధన చేస్తున్నాడు. ఆమేన్. ఏంటి ఒక నిబంధన? ఏంటి ఆ సమర్పణ? ఏంటి ఆ అంకిత భావం? ఏంటి ఆ కమిట్మెంట్? ఏంటంట యెహోవా మార్గమందు నడచి. ఆమేన్, హల్లెలూయా. ఈ సంవత్సరంలో నేను దేవుని మార్గంలో నడవాలి. పాపుల మార్గంలో నడవకూడదు, అన్యుల మార్గంలో నడవకూడదు, చీకటి మార్గంలో నడవకూడదు, దుష్టుల మార్గంలో నడవకూడదు. పాపుల మార్గమును నాశనానికి నడిపిస్తుంది. నేను వెళ్తున్న మార్గం ఏంటి? నేను చేస్తున్న మార్గం ఏంటి? ఇట్స్ ఇట్ ఎ రైట్ వే, ఇట్ ఈస్ ఎ రాంగ్ వే. ఇది సరైన మార్గమేనా, సరైన మార్గం కాదా? ఈ రోజున రాజుగారు వీళ్ళందరూ గనులేమి, అల్పులేమి, ప్రవక్తల్ని, యాజకుల్ని, పెద్దల్ని, యెరూషలేము పెద్దల్ని, యోధా పెద్దల్ని, హి కాల్ ఎవ్రీబడి, అందరినీ పిలిచాడట. పిలిచి వాళ్ళతో ఒక సమర్పణ చేయిస్తున్నాడు. ఆమేన్. వాళ్ళతో ఒక నిబంధన చేయిస్తున్నాడు. ఈ సంవత్సర కాలం అంతా కూడా మా కుటుంబంగా మేము ఏం చేయాలి? ఈ సంవత్సర కాలం అంతా కూడా వ్యక్తిగతంగా నేనేం చేయాలి? ఈ సంవత్సర కాలంగా సంఘం అంతా కలిసి మేము ఏం చేయాలి? వాట్ ఈస్ అవర్ కమిట్మెంట్? వాట్ ఈస్ అవర్ కవనెంట్? వాట్ ఈస్ అవర్ సమర్పణ? వాట్ ఈస్ అవర్ డెడికేషన్ టువర్డ్స్? మన పని పట్ల మనకున్న ఆ డెడికేషన్ ఏంటి? ఈరోజు దేవుని బిడ్డలారా, మీరు చేసుకున్న నిబంధన బట్టే మనకు ప్రతిఫలం వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. మనం తీసుకున్న తీర్మానాన్ని బట్టి మనకు రిజల్ట్ వస్తుంది. మనం తీసుకున్న సమర్పణ బట్టి మనం కార్యాలు చేయగలుగుతాం. మనకు ఆసక్తి వస్తుంది, ఆశీర్వాదాలు కూడా వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సర కాలంలో నేను దేవుని మార్గంలోనే నడుస్తాను. ఆమేన్. మై వేస్ ఆర్ గాడ్లీ వేస్. నా మార్గాలన్నీ కూడా దైవ మార్గాలే. నో రాంగ్ వేస్, నో డార్క్ వేస్.
ఎక్కడ చీకటి మార్గాలు ఉండవు, ఎక్కడ తప్పుడు మార్గాలు ఉండవు, ఎక్కడ మోసపో మార్గాలు ఉండవు. నేనేం చేసినా, నేను ఎక్కడికి వెళ్ళినా అంటే మీకు తెలుస్తుంది కదా, మీరు రైట్ వేలో వెళ్తున్నారో రాంగ్ వేలో వెళ్తున్నారో మీకు తెలీదా? ఒక రూల్ ఉంటుంది, 1 వే 2 వే అని రూల్ ఉంటుంది కదా. 1 వే 2 వేలో రూల్లో ఉన్నప్పుడు మీరు 1 వేలో వెళ్తున్నారా, ఎలాగ వెళ్తున్నారు, రాంగ్ రూట్లో వెళ్తున్నారంటే మనకు తెలిసిపోదా? అందరూ ఇలా వస్తుంటారు, నువ్వు ఇలా వెళ్తుంటారు, దాని అర్థం ఏంటి? ఇట్స్ ఎ రాంగ్ వే. యూ విల్ నో దట్ దిస్ ఇస్ ద రాంగ్ వే. మన మనస్సాక్షి చెప్తుంది దిస్ ఇస్ ద రాంగ్ వే. అవర్ ఎల్డర్, ఇంట్లో ఉన్న పెద్ద చెప్తాడు దిస్ ఇస్ ద రాంగ్ వే. సంబడి విల్, ఎవరో పెద్ద ఎవడు బయట నుంచి ఎవరో చెప్తాడు ఏ దిస్ ఇస్ ద రాంగ్ వే అని చెప్తాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుని మార్గములో మనం నడిచిద్దాము గాక. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఒక నిబంధన చేసుకున్నారట. ఆ నిబంధనలో మొట్టమొదటిది ఏంటో తెలుసా? యెహోవా మార్గమందు నడచి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎలా నడుస్తున్నామో, మనం ఎలా జీవిస్తున్నామో, మనం ఎలా వెళ్తున్నామో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవన్నీ కూడా మన జీవితాన్ని, మన ఆధ్యాత్మికని ఎంతగానో ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. ఒక చీకటి మార్గం ఉంటుంది, ఆ మార్గం గుండా మనం వెళ్తే మనం ఏమంటారు? ఒక రాంగ్ వే ఉంటుంది, ఆ రాంగ్ వే కూడా, ఆ రాంగ్ వేలో మనం కనబడితే ఏమంటారు? మన వీధి, మన మార్గం దేవుని మార్గమై ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో మనం ఒక సమర్పణ తీసుకోవాలి. ప్రభువా, నేను నీ మార్గంలో నడుస్తాను. షో మీ యువర్ వే. నీ మార్గాన్ని నాకు చూపించండి, నీ మార్గాన్ని నాకు ఉపదేశించండి, నీ మార్గం ఏదో నాకు చెప్పండి, నీ మార్గం ఏదో నాకు బయలుపరచండి. షో మీ యువర్ రైట్ వే సో దట్ ఐ గో ఇన్ టు రైట్ వే. ఆ సరైన మార్గం ఏదో నాకు చూపించండి ప్రభువా. నేను ఎలాగ వెళ్ళాలో, ఏం చెయ్యాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఆ మార్గం ఏది, అది సరైందా కాదా, ఉత్తమమా కాదా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను మా స్నేహితుని కలిస్తే వాళ్ళ అబ్బాయి ఆదిత్య కాలేజీలో చదువుతాడట. చదివితే వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా బీచ్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నారట. ఈడు మొత్తం ప్లాన్ చేసుకున్నాడట. వాళ్ళ పేరెంట్స్ని అడిగి ఏదోలాగా బీచ్కి వెళ్ళిపోవాలి న్యూ ఇయర్ రోజున అని, డాడీ మేము మాల్కి వెళ్తున్నాం మా ఫ్రెండ్స్ అందరూ అన్నాడట. ఇతనికి తెలిసిపోతున్నట్టు లోపల ఇప్పుడు వీళ్ళు వెళ్తున్న మార్గం కరెక్ట్ కాదు, వీళ్ళు వెళ్తున్న మార్గం అని ఏదో ఒక బలమైన ఆలోచన అతనికి చెప్పేస్తుందట. అతను చెప్పాడంటే నో, ఎక్కడికి వెళ్ళట్లేదు ఈరోజు, నువ్వు న్యూ ఇయర్ కదా, ఇన్ని రోజులు మనం క్రిస్మస్ అట్లకి అలసిపోయాం కదా, ఎక్కడికి వెళ్ళొద్దు అని చాలా స్ట్రిక్ట్గా చెప్పాడట వాళ్ళ ఫాదర్. అయినేసి కుర్రాడు వినకుండా లేదు నేను వెళ్తాను అంటున్నాడట. ఇంకా ఇంకొక డోస్ పెంచి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, వెళ్ళామంటే అసలు ఊరుకోను అని చెప్పి మొత్తానికి వాడిని వెళ్లకుండా ఆప్ చేశారు. ఇంటర్మీడియట్ కుర్రాడు అనమాట, మొత్తానికి ఆప్ చేశారు. సాయంత్రం 6 గంటలకి న్యూస్, మీరు అందరూ విన్నారు కదా. సాయంత్రం 6 గంటలకి న్యూస్ ఏంటి? 3 కుర్రోళ్ళు బీచ్లో, ఆదిత్య కుర్రోళ్ళు ఏమయ్యారట? యవనస్తులు చనిపోయారు. దే డైడ్. అప్పుడు తల్లిదండ్రులకు క్షోభ ఎలా ఉంటుందండి? నేను అంటాను, అలాంటి అపాయకరమైన మార్గాలన్నిటిలోంచి కూడా దేవుడు మనల్ని తప్పించును గాక. హల్లెలూయా. అది అపాయకరమైన మార్గం ఆ రోజు, అది ప్రమాదకరమైన మార్గం ఆ రోజు. అది కొన్నిసార్లు దేవుడు అలాంటి ఆలోచనతో, అలాంటి ఆత్మీయ గ్రహింపుతో, అలాంటి మార్గములన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని, మన కుటుంబాలని దేవుడు తప్పించును గాక. హల్లెలూయా. యెహోవా మార్గము శ్రేష్టమైన మార్గము, యెహోవా మార్గము క్షేమకరమైన మార్గము, యెహోవా మార్గము కాపుదలతో కూడిన మార్గము. ఓ ప్రజలారా, మీరు ప్రయాణం చేయండి. పగలు మేఘ స్తంభంగా ఉంటాను, రాత్రి అగ్ని స్తంభంగా ఉంటాను. మై ప్రెసెన్స్ విల్ బి ఆల్వేస్ విత్ యూ. నా సన్నిధి ఎప్పుడు మీతోనే ఉంటుంది. ఎందుకంటే అది దేవుడు ఏర్పాటు చేసిన మార్గము. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుడు నిర్ణయించిన మార్గము, దేవుడు మన జీవితాల్లో ఇచ్చిన మార్గము. కాబట్టి మనందరం కూడా
మన మార్గములన్నీ కూడా యెహోవా మార్గములై ఉండినట్లుగా మనం దేవుని సన్నిధిలో సమర్పించుకోవాలి. హల్లెలూయా. వీళ్ళందరూ ఎక్కడ వింటున్నారు అంటే ఎక్కడ వింటున్నారు? ఈ సమర్పణ, ఈ కార్యక్రమం అంతా ఎక్కడ జరుగుతుంది? రాజుగారు పిలిచారు. ఎందుకు పిలిచారు? వాళ్ళతో ఒక సమర్పణ కలిగి, ఒక నిబంధన కలిగి. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళందరూ కూడా ఏకతాటిగా ఉండి ఆ దేశ క్షేమం కొరకు, ఆ కుటుంబ క్షేమం కొరకు, లేకపోతే ఆ ప్రజల క్షేమం కొరకు ఒక ఒక ఘనమైన నిబంధన తీసుకుంటున్నారు. హల్లెలూయా. ఆ నిబంధనలో క్షేమం ఉంటుంది, ఆ నిబంధనలో ఆశీర్వాదం ఉంటుంది, ఆ నిబంధనలో గొప్ప దీవెన ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం తీసుకునే సమర్పణలో కూడా ఖచ్చితంగా దేవునికి ఆశీర్వాదము దాగి ఉంటుంది. హల్లెలూయా. వ్యక్తిగతంగా చాలాసార్లు మనం నిబంధన చేస్తాం, మేము అలా చేస్తాం, ఇలా చేస్తాం, అలా ఉంటాం, ఇలా ఉంటాం అని నిబంధన కలిగి ఉంటాం జనరల్గా. కానీ కొన్ని దినాలు అయిన తర్వాత మనం అది విడిచిపెట్టే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. కానీ ఈ సంవత్సర కాలంలో మనందరం కూడా ఒక ఒప్పందం చేద్దాం. ఆమేన్. ఇంకా సులువుగా చెప్పేస్తున్నాడు. ఏంటది? ఒప్పందం. ఏంటండి అది? ఎవరితోటి అంటే ఎవరితో చేస్తారు ఒప్పందం? మనుషులతో చేయకండి, దేవునితో చేయండి. ఆమేన్, హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో, ఈ నూతన మొదటి పరిశుద్ధ దినమందు దేవునితో ఒక ఒప్పందం చేయండి. ప్రభువా, నేను నీ మార్గంలోనే నడుస్తాను. ఆమేన్. ఆ మార్గాన్ని నాకు స్పష్టం చేయండి, ఆ మార్గం నాకు చూపించండి, ఆ మార్గాన్ని నాకు బయలుపరచండి. ఆమేన్, హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక రూట్లో వెళ్తున్నారు, మీకు తెలియదు రూట్. ఎవరన్నా అడుగుతారు, అడగరా? ఏమన్నా అడుగుతారు, అడగరా? చెప్పండి. ఏం చెప్తారు అప్పుడు? అమ్మా, పలానా ఓండి ఇంటికి వెళ్ళాలి, లేదా పలానా ఊరు వెళ్ళాలి, ఇదేనా అని అడుగుతారు లేదా? మీకు తెలియనప్పుడు అడుగుతున్నారు లేదా? అప్పుడు ఎవరిని అడగాలి? ఇప్పుడు మనం ఏమని అడగాలి? ప్రభువా, నేను వెళ్తున్న మార్గము నీ మార్గమేనా? ఈజ్ దిస్ యువర్ వే? ఈజ్ దిస్ రైట్ వే? ఈజ్ దిస్ ఎ బ్లెస్సింగ్ వే? ఇది నిజంగా ఆశీర్వాదపు మార్గమేనా? ఇది నిజంగా నేను స్వస్థత పొందుకునే మార్గమేనా? కొన్నిసార్లు మనం ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతుంటాం, మనకి ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతుంటాం, అలా వెళ్ళిపోతుంటాం, ఇలా వెళ్ళిపోతుంటాం, అలా వెళ్ళిపోతుంటాం, ఇలా వెళ్ళిపోతుంటాం. ఎందుకంటే మన ఆలోచనలు అలా ఉంటాయి. అలా వెళ్ళిపోవాలి, ఎలాగ వెళ్ళిపోవాలి, ఆ రూట్లో వెళ్ళిపోవాలి, ఈ రూట్లో వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు తెలియాలని ఉంది, ఏ మార్గంలో వెళ్తే నేను సరిగ్గా క్షేమంగా ఏమీ డ్యామేజ్ లేకుండా వెళ్ళగలుగుతాను. అలాగే ప్రభుని కూడా అడగాలి. ఆమేన్. ప్రతిరోజు మన ప్రార్థన ఏమై ఉండాలంటే, మన సమర్పణ ఏమై ఉండాలంటే, ఐ వాంట్ టు నో ద గాడ్స్ వే. ప్రభా, నీ మార్గము నాకు తెలియను గాక. హల్లెలూయా. నీ మార్గము నాకు చూపించండి ప్రభా. రైట్ వే నాకు చూపించండి ప్రభా. ఏ బ్లెస్సింగ్ వే నాకు చూపించండి ప్రభా. నా యవ్వన బిడ్డలు ఎలాంటి మార్గంలో వెళ్ళాలో మీరు వారిని దర్శించండి ప్రభా. వాళ్ళు ఎడ్యుకేషనల్గా, వారు ఫ్యూచరిస్టిక్గా ఎలాంటి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలనుకుంటున్నారో ఆ రైట్ వే చూపించండి ప్రభా అని ఒక సమర్పణ, ఒక ప్రతిష్ఠిత, ఒక ఒప్పందం మనం దేవునితో చేసుకుంటే ఈ సంవత్సర కాలం అంతా కూడా దేవుడు మన అందరినీ కూడా ఆయన మార్గంలోనే నడిపించును గాక. ఎందుకంటే నువ్వు ఒప్పందం చేసుకున్నావు దేవునితో. ప్రభు, నీ మార్గంలో నడుస్తాను ఒప్పందం చేసుకున్నావు కాబట్టి, ఒక కవెనెంట్ ఏర్పాటు చేసుకున్నావు కాబట్టి, ఒక సమర్పణ నువ్వు తీసుకున్నావు కాబట్టి, దేవుని సమర్పణ గౌరవించి, నీ ఒప్పందాన్ని గౌరవించి, నీ కవెనెంట్ని గౌరవించి, ఖచ్చితంగా నీవు, నీ కుమారులు, నీ బిడ్డలు ప్రతి ఒక్కరు వెళ్ళాల్సిన ప్రతి మార్గాన్ని దేవుడు తన వాక్యం ద్వారా చూపిస్తాడు, లేదా తన దాసుల ద్వారా మాట్లాడి నీకు వినిపిస్తాడు. ఎవరొక ద్వారా ఏదో కోణంలో ఒక సైన్ నీకు వస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఓ, యు ఆర్ గోయింగ్ ఇన్ ఎ రైట్ వే. నువ్వు వెళ్తున్న మార్గం సరైన మార్గమే. యు చూస్ ఇన్ ఎ రైట్ వే, రైట్ పాత్. నువ్వు సరైన మార్గాన్ని నువ్వు ఎంచుకున్నావు అని దేవుడు ఏదో ఒక రూపంలో మీకు సిగ్నల్ ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో దేవుని మార్గమున వెళ్ళుటకు మనం ఒప్పందము చేసుకుందాము గాక. ఎవరితో చేస్తారు? నాతో చేస్తారటి, మనుషులతో చేస్తారటి, ఎవరితో చేయొద్దు. మన ఒప్పందము దేవునితోనే, మన నిబంధన దేవునితోనే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన డెడికేషన్ దేవుడితోనే, ఇంకెవరితోనే కాదు, మనుషులతో కాదు, ఎవరితోనే కాదు. ఖచ్చితంగా మన ఒప్పందము దేవునితోనే చెయ్యదుముగాక. మొట్టమొదట మనం చూసినట్లయితే, యెహోవా మార్గమందు నడిచి
వాట్ ఆర్ ఏంటంటే అవి? ఆయన ఆజ్ఞలను, కట్టడలను, శాసనములను పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో గైకొని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటండి? గైకొని. గైకొనడం అంటే వినటం, గైకొనడం అంటే విధేయత చూపించటం, గైకొనడం అంటే ఆచరించటం, పాటించటం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గైకొనడం అంటే వినటం. ఆమేన్. హల్లెలూయా. అంగీకరించటం, ఒప్పుకోవడం. ఏంటంట మనం ఒప్పుకోవాల్సిన ఏంటంట? మొట్టమొదటిగా ఆయన మార్గములో నడిచి, రెండవది ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన శాసనాలు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే అవి? ఆజ్ఞలు, కట్టడలు, శాసనములు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆజ్ఞలు ఉంటాయి, కట్టడలు ఉంటాయి, శాసనాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఎలా గైకొనాలి, ఎలా వినాలి? ఎలా వినాలి? పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో. ఆమేన్. హల్లెలూయా. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా ఏదైనా చెప్తే మనం ఎలా వింటామండి? ఎలా గైకుంటాం, ఎలా పాటిస్తాం? ఏదో చెప్పారులేండి, ఆయన అలా చెప్తుంటాడు అంతే. మీ నాన్నగారు ఏదైనా చెప్పారంటే, మీ తల్లిదండ్రులు ఏదైనా చెప్పారనుకోండి, సరిగ్గా వింటారండి వాళ్ళు? సరిగ్గా గైకుంటారండి? సరిగ్గా పాటిస్తారండి? సరిగ్గా విధేయత చూపిస్తారండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సంవత్సర కాలంలో మనందరం కూడా దేవునితో ఒక ఒప్పందం చేసుకుందాం, ఒక ప్రతిష్ఠ చేసుకుందాం, ఒక సమర్పణ కలిగి ఉందాం. ప్రభువా, నీ యొక్క మాటలు, నీ శాసనాలు, నీ కట్టడలు, నీ ఆజ్ఞలు, ఆమేన్, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో నేను గైకొంటాను. హల్లెలూయా. నీ వాక్యాన్ని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో నేను అంగీకరిస్తాను. ఆమేన్. అది నేను చులకనగా చూడను, తక్కువగా చూడను. ఏదో ఏదో శాసనం అని. ఇప్పుడు చూడండి, ఇప్పుడు గవర్నమెంట్ ఒక రూల్స్ పెడుతుంది, అండ్ గవర్నమెంట్స్ కొన్ని రూల్స్ పెడుతుంది. ఆజ్ఞలు, కట్టడాలు, నియమాలు ఉంటాయి. నియమాలు ఉంటాయి, ఉండవా? నియమాలన్నీ మనం ఏం చేయాలి? ఒళ్ళ దగ్గర పెట్టుకుని పాటించాలి. నేను కరెంటు బిల్లు కట్టనంటే కుదరదు, పన్ను కట్టనంటే కుదరదు. కుదురుతుందా? ట్యాక్స్ కట్టనండి, రోడ్డు ట్యాక్స్ నేను కట్టనండి, ఆ ట్యాక్స్ నేను కట్టనండి, ఈ ట్యాక్స్ నేను కట్టనండి అంటే ఒప్పుకుంటారా? ఖచ్చితంగా మనం ఏం చేయాలి? గైకొనాలి. ఆమేన్. వినాలి, అంగీకరించాలి, ఒప్పుకోవాలి. దానికి మనకి ఇంకేమీ ఆప్షన్స్ ఏమీ లేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సంవత్సర కాలంలో ప్రభా, నీ శాస్త్రమును, నీ కట్టడములు, నీ ఆజ్ఞలను నేను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో నేను గైకుంటానని దేవునితో ఒక నిబంధన చేసుకుందాము గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఒప్పందము దేవుడు మనల్ని స్థిరపరచును గాక. మనం చాలా ఒప్పందాలు చేస్తాం, ఇచ్చేస్తామండి. 10వ తారీఖు ఇచ్చేస్తామండి, 15వ తారీఖు ఒప్పందం ఇస్తామండి. మన జనరల్గా పలానా టైంకి ఇచ్చేస్తామండి, పలానా టైంకి ఇస్తాం. జనరల్గా ఒప్పందం చేస్తాం. కొన్నిసార్లు ఫెయిల్ అవుతాం, కొన్నిసార్లు పాస్ అవుతుంది, వేరే విషయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ నేను ఏమంటాను తెలుసా? ఆ ఒప్పందానికి కనీసం మనం కట్టుబడి ఉండాలి కొన్నిసార్లు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం 100 ఒప్పందాలు చేసి 100 ఫెయిల్ అయిపోకూడదు. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ నూతన సంవత్సరంలో, ఈ మొదటి పరిశుద్ధ దినమందు దేవుడు మనకు నేర్పిస్తున్న ఒక ఆధ్యాత్మిక పాఠం ఏంటో తెలుసా? మనం యెహోవా మార్గములను నడుస్తామని దేవునితో ఒక ఒప్పందము చేసుకుందాము గాక. ఆయన శాస్త్రములు, కట్టడలను, నియమములు ఇవన్నీ కూడా మేము గైకుంటాం ప్రభా. ఎలా గైకుంటాం? విత్ రెస్పెక్ట్, చాలా గౌరవంతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, చాలా విధేయతతో, చాలా భయభక్తులతో, చాలా ఇష్టముతో, చాలా భీతితో. ఆమేన్. హల్లెలూయా. వాటన్నిటిని కూడా నేను గైకుంటాను, నేను పాటిస్తాను. వాటన్ని నేను ఏం చేస్తానండి? పాటిస్తానని దేవునితో మనం ఒప్పందం చేయాలి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవునితో మనం ఒప్పందము చేయుదుము గాక. హల్లెలూయా. మనుషులు ఎవరితో మీరు చేయకండి, మనుషులు ఎవరికి మీరు చెప్పకండి. మీ ఒప్పందాన్ని కేవలం మనస్ఫూర్తిగా దేవుడికి చెప్పండి. ఈ మొదటి పరిశుద్ధ దినమందు కేవలం దేవునితోనే మీరు చెప్పండి. ఏమని తెలుసా? ఏమని తెలుసా? ఏమని తెలుసా? ప్రభా, నీ మార్గంలో నేను నడుస్తాను. ఐ వాక్ ఇన్ యువర్ వే. నీ మార్గంలోనే నడుస్తాను, ఇంకే మార్గంలో నేను నడవను.
ఎవరు నన్ను ప్రలోభ పెట్టినా, ఎవరు నన్ను మభ్య పెట్టినా, ఎంత ప్రయత్నం చేసినా, ఐ డిసైడెడ్ టు వాక్ ఇన్ యువర్ వే. నేను నీ మార్గంలో నడవడానికే ఇష్టపడ్డాను, సమర్పించుకున్నాను, ఒప్పందం చేసుకున్నాను తప్ప ఇంక నేను ఏ మార్గంలో నడను ప్రభా. అంజుల మార్గంలో నడను, అపాయకరమైన మార్గంలో నడను, లోక సంబంధమైన పద్ధతులు ఆచరించే మార్గాల్లో నేను వెళ్ళను. వాట్ ఈజ్ యువర్ వే? అది ఏది నీ మార్గమైందో, ఏది సరైన మార్గం ఉందో, ఏది వాక్యానుసారమైన మార్గం ఉందో ఆ మార్గంలో నేను నడుస్తాను ప్రభా. అది కష్టమైనా పర్లేదు, నష్టమైనా పర్లేదు, ఇబ్బంది అయినా పర్లేదు, వ్యతిరేకించినా పర్లేదు, ఒప్పుకోకపోయినా పర్లేదు, ఎవరు అంగీకరించకపోయినా పర్లేదు, ఎవరు నన్ను అవమానించినా పర్లేదు, బట్ ఐ వాక్ ఇన్ యువర్ వే. నీ మార్గములో నేను నడుస్తాను. హల్లెలూయా. మనకి బైబిల్లో యేసుప్రభు 2 మార్గాలు చెప్పారు. ఏంటి? ఇరుకైన మార్గం అండ్ యేసుప్రభు 2 మార్గాలు చెప్పారు. ఏంటి ఆ మార్గం? ఇరుకు మార్గం, విశాల మార్గం. అందరూ కూడా విశాలమైన మార్గంలోనే నడుస్తారు. ఎందుకు? విశాలంగా ఉంది కాబట్టి అందరూ వెళ్తుంటారు ఆ విశాలమైన మార్గంలో. మనం మెజారిటీ చూడకూడదు. ఆమేన్, హల్లెలూయా. అందరూ ఈ దారిలోనే వెళ్తున్నారు కాబట్టి ఈ దారిలోనే రైట్ వే అనుకోకూడదు. మీరు ఏది సరైన మార్గమో అది దేవుడు మనకు బయలుపరచును గాక. ఇరుకైన మార్గం నేను గమ్యానికి చేరుస్తుందేమో. నేరో వే విల్ లీడ్ టు యువర్ సక్సెస్. ఆ ఇరుకైన మార్గము నిన్ను విజయవంతంగా, సక్సెస్ఫుల్గా నువ్వు అనుకున్న గమ్యానికి చేరుస్తుందేమో. మేబీ అది ఇరుకుగా ఉండొచ్చు, ఆ మార్గంలో ఎవరు వెళ్ళకపోవచ్చు, ఆ మార్గాన్ని ఎవరు ఒప్పుకోకపోవచ్చు, కానీ ఆ మార్గమే నేను పరలోకం చేరుస్తుంది. ఆ మార్గమే నేను విజయవంతంగా నడిపిస్తుంది. చూస్ యువర్ పాత్. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ప్రభువా నీ మార్గములో నడుస్తాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాపుల మార్గంలో నడవను నేను. అసలు దుష్టుల యొక్క మార్గమును నాశనానికి నడిపిస్తుంది అది. అలాంటి మార్గంలో నేను, ఆ నాశనం అలాంటి మార్గంలో నేను నడవను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు అలాగే వెళ్ళమన్నారండి, అలాగే వెళ్ళిపోయానండి. మరి అలా వెళ్ళిపోతే మరి అలా వెళ్ళిపోమన్నారండి, వెళ్ళిపోతాబట్టి అలా ఎలా వెళ్ళమన్నారండి, ఆ రూట్లో వెళ్ళమని అలా వెళ్ళమన్నారండి, మరి అక్కడ నాకు తెలియదు కదండి. మరి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు వెళ్ళిపోమన్నారు, వీళ్ళు వెళ్ళిపోమన్నారు కాదు. అసలు నువ్వేమనుకుంటున్నావు నీ మనసులో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన వాళ్ళు ఎలా ఉండాలంటే జనరల్గా మనందరం మనస్తత్వాలు ఎలా అంటే ఎవరొకరి మీద గెంటేస్తాం మన తప్పుని. మన తప్పు మనం ఒప్పుకుంటారా? ఒప్పుకోరు ఎవరు. నీ మార్గము నువ్వు ఎన్నుకొందువుగాక, అది దైవ మార్గమై ఉండునుగాక. హల్లెలూయా. సరైన మార్గమై ఉండునుగాక, ఆశీర్వాదకరమైన మార్గమై ఉండునుగాక, నిన్ను పరలోకం చేర్చే మార్గమై ఉండునుగాక. అలాంటి మార్గంలో నేను నడుస్తాను ప్రభా. నో అదర్ వే, యు ఆర్ ద ఓన్లీ వే. వేరే ఏ మార్గం లేదు, నీవే మార్గము. హల్లెలూయా. అటువంటి సమర్పణతో, అటువంటి ఒప్పందముతో మనం ముందుకు వెళ్ళుదుముగాక. ఇవేయో ఒప్పందాలు చేయొద్దు. సరైన ఒప్పందం ఒక్కటి చేయండి. సరైన ఒప్పందం ఒక్కటి చేయండి. ప్రభా ఈ సంవత్సరకాలం అంతా కూడా ప్రతిరోజు నేను ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా, ఎలా ఉన్నా సరే నీ మార్గంలోనే నడుస్తాను, నీకు నచ్చే మార్గంలోనే నడుస్తాను. ఆమేన్, హల్లెలూయా. ఒరే నువ్వు వెళ్తున్న పని నాకు నచ్చట్లేదురా అంటాడు తండ్రి. ఒకసారి నువ్వు వెళ్తున్న మార్గం నాకు నచ్చట్లేదు అని అంటాడు తండ్రి. హెచ్చరిస్తాడు కుమారుని కొన్నిసార్లు, నువ్వు తిరుగుతున్న మార్గం సరైన మార్గం కాదు, బీ కేర్ఫుల్, అందులో నువ్వు ఇబ్బంది పడతావు, నష్టపోతావు అని తండ్రి అనేక సార్లు మనం హెచ్చరిస్తూ ఉంటాడు. లోకపు తండ్రి మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు, పెద్దలు మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా ఈ నూతన సంవత్సరంలో దేవుని మార్గములో మనం నడవటానికి దేవునితో ఒప్పందము చేసుకుందాము గాక. ప్రభు నీ మార్గంలో నడుస్తామని ప్రభు దగ్గర మనం ఒప్పుకుందాము గాక. హల్లెలూయా. ఆయన ఆజ్ఞను, ఆయన కట్టలను, ఆయన శాసనమును హృదయపూర్వంతోను, పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను గైకొని ఈ గ్రంథం. మీకు కామ కనిపిస్తుందా? నడిచి అన్న దగ్గర కామ ఉందా లేదా అంటే అదొకటి. గైకొని దగ్గర ఇంకేముంది? కామ ఉంది. కామ ఉంటే కంటిన్యూషన్ అండి. ఫుల్ స్టాప్ అంటే ముగింపు అని, అయిపోయిందని అర్థమైంది కదా.
ఈ నూతన సంవత్సరంలో రాజుగారు మనందరినీ పిలిచారు. యేసయ్య మనందరినీ పిలిచాడు ఆయన మందిరానికి. పెద్దలు పిలిచాడు, గనులు పిలిచాడు, గొప్పలు పిలిచాడు, ప్రవక్తలు పిలిచాడు, యాజకులు పిలిచాడు. ఈ కాల్ ఎవ్రీబాడీ, అందరినీ పిలిచాడు. దేవుని మందిరంలో వాళ్ళందరినీ సమకూర్చారు. అందరూ వినుచుండగా వాళ్ళందరూ కూడా ఒక ఒప్పందం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి ఒప్పందం ఏంటో తెలుసా? 3వ వచనంలో, రాజు ఒక స్తంభం దగ్గర నిలబడి యెహోవా మార్గమందు నడిచి ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన శాసనములను పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో గైకొని, జాగ్రత్తగా వినండి, ఈ గ్రంథమందు రాయబడి ఉన్న నిబంధన సంబంధమైన మాటలన్నిటినీ కూడా స్థిరపరచుమని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రాయబడున్న నిబంధన సంబంధమైన మాటలన్నిటినీ కూడా స్థిరపరచమని. ఏం చేయాలట? స్థిరపరచండి. ఆమేన్, ఆమేన్. ఏ మాటలవి? ఈ గ్రంథములో రాయబడి ఉన్న నిబంధన సంబంధమైన ఏ సంబంధం అంటే అవన్నీ కూడా నిబంధన అంటే మన ఒప్పందానికి సంబంధించిన మాటలు, మనం తీసుకున్న తీర్మానానికి సంబంధించిన మాటలు, లేదా మన నిబంధన, లేదా మనం తీసుకున్న సమర్పణ, ఒప్పందం చేసుకున్న సంబంధించిన ఆ మాటలు అన్నీ కూడా స్థిరపరచమని. ఆమేన్. స్థిరపరచడం అంటే ఏంటి? స్థిరపరచడం అంటే ఏంటండి? కొన్నిసార్లు మనం స్థిరంగా ఉండలేం, స్థిరంగా చేయలేం, స్థిరంగా వెళ్ళలేం, స్థిరంగా మాట్లాడలేం. ఆమేన్, హల్లెలూయా. కానీ ఈ సంవత్సరంలో దేవుని మాట మన జీవితంలో స్థిరమవ్వునుగాక. మా వాడు ఇంకా స్థిరపడలేదండి, ఈ సంవత్సరంలో స్థిరపడిపోవునుగాక. మా వాడు ఇంకా సెటిల్ అవ్వలేదండి, స్థిరపడలేదండి. నువ్వు సమర్పణ తీసుకో ఈ సంవత్సరంలో. ఏంటో తెలుసా? నీ నిబంధన సంబంధమైన మాటలన్నీ కూడా మా జీవితాల్లో స్థిరపరచబడునుగా కానీ. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆ నిబంధన సంబంధమైన మాటలన్నీ స్థిరపడిపోతే మనం అన్ని విషయాలు స్థిరపడిపోతాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ నిబంధనమైన మాటలు మన జీవితాల్లో స్థిరంగా లేకపోతే, ఆ నిబంధన సంబంధమైన మాటల విషయంలో మనం స్థిరపడకపోతే, స్థిరత్వం లేకపోతే మనం ఎక్కడ స్థిరపడలేం, సెటిల్ అవ్వలేం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మార్గంలో నడుచుదుముగాక, ఆయన కట్టడలను మనస్ఫూర్తిగా గైకొందుముగాక, ఆయన నిబంధన మాటలు మన జీవితంలో స్థిరపరచబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. స్థిరపరచమని యెహోవా సన్నిధిని ఏం చేశారండి? నిబంధన అంటే ఏంటి? ఒప్పందము. నిబంధన అంటే ఏంటి? ఒప్పందము చేసిరు. ఎక్కడ చేశారట? ఎక్కడ చేశారండి? ఇప్పుడు మనందరం ఎక్కడున్నామేంటి? మనందరం ఎక్కడున్నామండి? దేవుని సన్నిధిలో ఉన్నాం. ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సముఖంలో మనందరం కూడా ఒక ఒప్పందము చేసుకుందాము గాక. హల్లెలూయా. ఆ ఒప్పందము ఈ స్థలమందే స్థిరపరచబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలందరూ ఎలా ఉన్నారనుకుంటున్నారు? యాక్చువల్గా చూడండి 25వ వచనంలో, అదే అధ్యాయం 25వ వచనంలో, అతనికి పూర్వమున్న రాజులలో అతని వలె పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రం చెప్పిన చేసిన వాడు ఒక్కడు కూడా లేడు. ఆమేన్. ఈ రాజు అందరిలాంటి రాజు కాదు. అతనికి పూర్వం ఉన్న రాజుల్లో, అతనికి పూర్వం ఉన్న అధికారుల్లో ఎవడో కూడా, ఏ ఒక్కరు కూడా అతని వలె పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలంతో యెహోవా వైపు తిరిగి ఒక నిబంధన కలిగి యెహోవా మార్గంలో నడుస్తామని కానీ, ఆయన శాస్త్రాన్ని యెహోవా నియమించిన, మోషే నియమించిన ధర్మశాస్త్రం చేసిన వాడు ఒక్కడు కూడా లేడు. ఒక్కడు కూడా లేడు. ఆ బ్యాచ్ ఎవరు లేరు. కానీ ఈయన రాజుగా ఉన్నప్పుడు, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా,
ఈయన పరిపాలనగా ఉన్నప్పుడు, ఈ లోక సంబంధమైన లోకంలో మన పాపులుగా, లేకపోతే లోకంలో ఉన్నప్పుడు మనకు రకరకాల రాజులు ఉంటారు మన పరిపాలన చేయడానికి. ఇప్పుడు మనకి యేసయ్య అనే రాజు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పరిపాలనలో మనందరం కూడా స్థిరపరచబడదాం గాక. వాళ్ళు అక్కడ మోషే నియమించిన ధర్మశాస్త్రం ఒక్కడు కూడా చేయలేదటండి. వాళ్ళు యెహోవా మార్గాన్ని అనుసరించలేదు. ఆయన పూర్ణ హృదయం పూర్ణ ఆత్మది ఎవ్వరు కూడా ఆయన శాసనాన్ని కట్టడాలను గైకోనలేదు. ఆ నిబంధన మాటలు ఎవ్వరు కూడా స్థిరపరచలేదు. ఒక్కడు కూడా వినేవాడు కాదు, స్థిరం లేదు. కానీ ఇతని కాలంలో మీరు చదువుతున్నారు కదా, ఇప్పుడు మీరు చదివిన వాక్య భాగం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ కూడా ఆ నిబంధనను సమ్మతించిరి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. జనులందరూ కూడా ఆ నిబంధనను ఏం చేశారు? సమ్మతించడం అంటే ఏంటి? సమ్మతించడం అంటే ఏంటి? అంగీకరించటం, ఒప్పుకోవడం. ఎస్, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడి ఒక నిబంధన చేసుకోమని చెప్పాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, దేవుని వాక్యం ద్వారా మీరు దర్శించబడి, లేకపోతే ఎవరో ఒకరి మాట ద్వారా మీరు దర్శించబడి, ఏదో ఒక రూపంలో మీరు దర్శనం ద్వారా దర్శించబడి, లేకపోతే మీరు వాక్యం చదువుతున్నప్పుడు దర్శించబడి, ఏదో ఒక రూపంలో మీరు దర్శించబడి దేవుని సన్నిధిలో ఒక ఒప్పందం తీసుకోమంటే ఖచ్చితంగా మీరు ఆ ఒప్పందానికి ఏం చేయాలి? ఏం చేయాలండి? సమ్మతించాలండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమ్మతించిరి. నిబంధన చేయగా జనులందరూ కూడా, అల్పులేమి గనులేమి. కొన్నిసార్లు అండి, మామూలుగా చెప్తున్నాను మీకు అర్థం అవడానికి, కొన్నిసార్లు హృదయం చాలా మోసకరమైన హృదయం అండి. పైకి సంబంధించిన లోపల సమ్మతించదు. అవునా కదా? రాజుగారు మళ్ళీ నేను సమ్మతించకపోతే జైల్లో పెడతారు, రాజుగారు సమ్మతించకపోతే నాకు ఆయన ద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్నీ ఆపేస్తాడు, కాబట్టి ముఖస్థుతి కొరకు లెట్ మీ ఎస్ అని చెప్పండి. అంటే ముఖస్థుతి కోసం నేను సమ్మతిస్తున్నానండి, నేను అంగీకరిస్తున్నాను, నేను ఒప్పుకుంటున్నానండి అని చెప్పేయచ్చు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దానివల్ల ఎవరికి నష్టం? దానివల్ల ఎవరు పోగొట్టుకుంటారు? దానివల్ల ఎవరికి ఇబ్బంది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుని నిబంధనను, ఆ కవనెంట్ని, ఆ ఒప్పందాన్ని సమ్మతించుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నీ మార్గంలో నడుస్తానని ఒప్పుకుందుముగాక. హల్లెలూయా. నీ శాస్త్రం, నీ కట్టను, నీ నియమలను పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నాయన నేను గైకుంటానని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నువ్వు ఒప్పందము చేసుకుందుముగాక. నిబంధన మాటలు అన్నీ కూడా స్థిరపరచబడిన గాకని మనం, ప్రభా నీ మాటలు, నీ నిబంధన మాటలు అన్నీ కూడా నా జీవితంలో స్థిరపరచండి. ఏవైతే స్థిరంగా లేవో, ఏవైతే స్థిరత్వం ఇంకా రాలేదో వాటన్నిటిలో కూడా ప్రభు నన్ను, నా కుటుంబాన్ని స్థిరపరచండి అని దేవుని సన్నిధిలో మనం ఏం చేసుకోవాలట? ఒప్పందం చేసుకోవాలి. ఆ ఒప్పందానికి మనం ఏం చేయాలంట? సమ్మతించాలి, అంగీకారము చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి చెప్పాలి సమ్మతి? ఎవరికి చెప్తారు సమ్మతి అండి? సమ్మతి ఎవరికి చెప్తారు? దేవునికి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నిబంధనకు చేయగా, యెహోవా సన్నిధి నిబంధన చేయగా జనులందరూ కూడా ఆ నిబంధనను సమ్మతించిరి, ఆ నిబంధనను గౌరవించి సమ్మతించిరి, ఆ నిబంధనను ప్రేమించి. ఆమేన్, హల్లెలూయా. ఆ నిబంధనను గౌరవించి. ఎందుకంటే ఈ నిబంధన ఎవరిది? ఎవరితో? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చెప్తే వాళ్ళకి మనం సమ్మతించేస్తామండి? సమ్మతించాం కదా. ఆ సంబంధిత వ్యక్తితోనే మనం సమ్మతి కుదుర్చుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం దేవునిది, మార్గము దేవునిది, శాసనము దేవునిది, మాట దేవునిది. ఒప్పందం కూడా ఎవరిది? ఒప్పందం కూడా ఎవరితో? ఇన్ని దేవునితో ముడిపడి ఉంటే ఆ దేవుని యొక్క మాటకు, మార్గానికి, స్థిరత్వానికి ఖచ్చితంగా మనం సమ్మతించుదుమగాక. హల్లెలూయా. సమ్మతి కలిగిన మనసు దేవుడు మనకి ఇచ్చిన గాక. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా నీ మార్గంలో నడుస్తాను, నీ శాస్త్రాలను గైకుంటాను,
ఆ నిబంధన మాటలు మా జీవితాల్లో స్థిరపరచుకుంటాను. ఇప్పటి వరకు నేను స్థిరంగా లేని ప్రభా, విన్నాను, విన్నట్టుగా విని సరిగ్గా పాటించలేదు. ఎక్కడ కూడా స్థిరత్వంగా నేను ఏది చేయలేదు. కొన్ని రోజులు చేశాను, కొన్ని రోజులు చేయలేదు. అలా ఎక్కడ కూడా ఆ స్థిరత్వం అనేది నా జీవితం లేదు. ఈ సంవత్సర కాలంలో ప్రభా నేను స్థిరంగా ఉంటాను. నీ మాటల విషయంలో స్థిరంగా ఉంటాను. నీ వాక్యం విషయంలో అన్ని విషయాల్లో ప్రభా ఐ విల్ బి నేను చాలా స్థిరంగా ఉంటాను. ఆమేన్. హల్లెలూయా. నువ్వు స్థిరంగా ఉంటే దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. హల్లెలూయా. నువ్వు అస్థిరంగా ఉంటే జీవితాంతం కూడా ఎలా ఉంటావు? స్థిరంగా ఉండలేవు. ఆమేన్. హల్లెలూయా. మన మాటలు స్థిరంగా ఉండాలి, మన మార్గాలు స్థిరంగా ఉండాలి, మన ఆలోచనలు స్థిరంగా ఉండాలి, మన ప్రవక్తన స్థిరంగా ఉండాలి, మన నడవడిక స్థిరంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అన్ని విషయాలు మనం స్థిరంగా ఉంటేనే దేవుడు కూడా మనల్ని స్థిరపరుస్తాడు. హల్లెలూయా. అటువంటి నిబంధన ఒప్పందము సర్వశక్తిగా దేవుని సన్నిధిలో మనం తీసుకుందాం. అట్టి ఆశీర్వాదాలు పొందుకుందాం.